అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ ఛానల్. సో తలకాయ కూర చేశానండి. తెలంగాణ స్టైల్, పక్కా తెలంగాణ స్టైల్ అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. న్యాచురల్గా వండుతామన్నమాట. ఎక్కువ మసాలాలు అవన్నీ ఏమీ లేకుండా కొంచెం మందంగా ఉన్న కుక్కర్ తీసుకోవాలి. స్టీల్ కుక్కర్ అయినా సరే అండ్ అల్యూమినియం కుక్కర్ అయినా సరే. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, ఒక పెద్ద ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 4 కట్ చేసుకోవాలి. ఒక 2-3 రెబ్బల కరివేపాకు, 4 పచ్చిమిర్చి అండ్ 4 టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు, స్వీట్ అయిపోతుంది. తలకాయ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. ఎందుకంటే దానిపైన ఎంటికలు లాంటివి వస్తాయన్నమాట. అది నీట్గా కాల్చారా లేదా ప్రాపర్గా చూసుకొని, కొంచెం కాల్చకపోతే మనం ఇంటికి వచ్చాక కొంచెం గీరేస్తే పోతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఫస్ట్. సో ఆనియన్స్ అయితే బాగా రోస్ట్ అవ్వాలండి. బాగా అంటే బ్రౌన్ షేడ్ వచ్చేలాగా. సాల్ట్ అలాంటిది ఏం వేసుకోకుండా నార్మల్గానే డీప్ ఫ్రై చేయండి. అండ్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా వచ్చేసి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదండి, అలా వచ్చేలాగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్ కూడా ఒక ఆవిడ అడిగారండి, తలకాయ కూర సింపుల్గా పెట్టండి అక్క చూస్తాను అని చెప్పి. తను స్పెషల్లీ ఇది చూస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుందైతే బాగుంటుంది. ఇంట్లోనే రెడీ చేసుకున్నది, రెడీమేడ్ కాకుండా. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. మనం ఏది వేసినా కూడా అది కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగంటుతుంది అనమాట ఆయిల్లో. అలా అవ్వకుండా కొంచెం ఫ్రై చేస్తూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే పసుపు మాత్రం కొంచెం నాన్ వెజ్లో ఎక్కువే పడుతుందండి, కలరు బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ కొంచెం నీస్ కదా, పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది. నార్మల్ వెజిటేబుల్ కర్రీస్ కంటే కూడా మీరు చూసి వేసుకోవచ్చు. అండ్ ఇందాక పక్కన పెట్టిన కరివేపాకు కూడా వేసేసుకున్నాము. నేను ఒక 2-3 రెబ్బలు తుంచి వేసాను కరివేపాకు, ఫ్రెష్గా ఉన్నది. ఇప్పుడు తలకాయ మనం కడిగేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా, అది వేసేసుకొని కలిపేసుకోవాలండి. దీంట్లో ఎక్కువ మసాలాలు, కొబ్బరి పేస్ట్, అలాంటి పేస్ట్లు అలాంటివి అయితే ఏమీ వేయొద్దండి. మటన్లో ఏదైనా సరే న్యాచురల్గా వండితేనే అది సూపర్గా ఉంటుంది. కొంచెం గరం మసాలా తప్ప మనం ఏది ఎక్కువ వాడకూడదు. మటన్కి సంబంధించిన దాంట్లో మనం వండుకునే విధానంలోనే టేస్ట్ వస్తుందండి. చూడండి, తలకాయ మొత్తం వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆయిల్ అలా సైడ్కి వచ్చేస్తూ ఉండాలన్నమాట. అప్పటి వరకు వేసేసి విజిల్ మాత్రం పెట్టకూడదు, మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. నేను రా సాల్ట్, న్యాచురల్ కల్లుప్పు యూస్ చేశాను, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి సరిపడా నేను ఒక గుప్పెడు పైన వేసాను సాల్ట్ చూసుకొని. అండ్ ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ కారం, ఇదైతే హోమ్ మేడ్ కారం, మేము ఇంట్లో ఆడిచ్చిందే. సో స్పైసీనెస్ తినే వాళ్ళ నోటి రుచిని తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేయించి మిక్సీ చేసిన ధనియాల పౌడర్ రెడీగా ఉన్నది వేసుకున్నా ఓకే, లేదంటే అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టుకొని బాగా ఉప్పు కారం మసాలాలు, అదే ధనియాల పొడి వేసాం కదండి, అవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కొంచెం కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. వాటర్ అయితే ఇప్పుడు అసలు ఏమీ వేయొద్దు. అండ్ ఇందాక టమాటాస్ కట్ చేసాం కదా, 4 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను, స్వీట్ అయిపోతుందని చెప్పి. టమాటాస్ వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి బాగా. నేను చూపిస్తున్న విధంగానే ఈ ప్రాసెస్ కనుక ఒక్కసారి రాని వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే అడుగైతే అంటదు. ఇప్పుడు కూడా చూసారా ఆయిల్ పక్కకు వచ్చేయాలన్నమాట. ఉప్పు కారం టమాటా కూడా మగ్గిపోయింది ఆల్మోస్ట్లీ. అలా ఆయిల్ వదిలేస్తున్నప్పుడు ముక్కకి ఉప్పు కారం మంచిగా పట్టుకొని మంచిగా ముక్క స్పైసీ అంతా లాగేసుకుందని అర్థం అనమాట. సో ఇప్పుడు మీకు ఎంత సూప్ కావాలో, నార్మల్గా అయితే తలకాయ ఏ సైజ్ తలకాయ అయినా సరే తలకాయ మునిగేలాగా, ఆ ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి. మీకు సూప్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. నార్మల్గా అయితే క్వాంటిటీ అయితే ఒకటే లెక్క. పొట్టేలు అనుకోండి కొంచెం ఎక్కువ పడతాయి అనుకుంటా వాటరు. నార్మల్ మేక తలకే అది లేతగుందా ముదురుగుందా చూసుకొని వాటర్ ఎంత పడుతుంది అనేది మీరు కొంచెం గెస్ చేసుకొని వాటర్, ముక్కలు అయితే మ్యాండేటరీ మునగాలి. అలా మునిగితే సూపర్గా గ్రేవీ సరిపోతుంది. అండ్ ఒక 10-15 విజిల్స్ అయితే ఇచ్చేసేయండి.
ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా అనమాట, మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. అది అన్నీ ఈ మసాలా కూడా నేను ఒకసారి నా వీడియోస్లో పెడతాను. సో విజిల్స్ అయిపోయాక చూడండి ఎంత ఆయిల్ అంతా పైకి వచ్చేసి అసలు సూపర్గా రెడీ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది ఇంకా ఇప్పటికీ మనం దీంట్లో మసాలా యాడ్ చేయలేదు. సో ఇప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలి. చూసారా, ఇంకా గ్రేవీ ఇంకా కొంచెం థిక్నెస్ కావాలి, ఇంత లూజ్గా వద్దు అనుకుంటే మీరు ఇంకా ఇప్పుడు ఎలాగో మనం మసాలా యాడ్ చేస్తాం కదా పైనుంచి, ఒక 5 to 10 minutes ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసాను, ఎక్కువ కూడా వేయలేదు స్పైసీగా మరీ, ఎందుకంటే ఉప్పు కారం నార్మల్గా ఎక్కువే వేసాము. జస్ట్ టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసమే నేను గరం మసాలా యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం స్లిమ్లో ఒక 10 minutes పెట్టారనుకోండి, సూపర్ గ్రేవీతోనే తలకాయ కూర న్యాచురల్గా పక్కా తెలంగాణ స్టైల్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి, కంపల్సరీ నాకు కామెంట్ చేస్తారు ఎలా ఉందో. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ స్పెషల్స్ మరిన్ని పెడుతూ ఉంటాను. బాయ్.